హై వ్యూవర్స్, ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి, హైదరాబాద్ లోక్సభకు సంబంధించి మొత్తం నామినేషన్ ఎన్ని దాఖలైనవి ఏంటి అనుకున్నప్పుడు అందులో చలనం ఎన్ని ఏంటి అన్నప్పుడు 18 తేలి. ఓకే, ఇక ఉపసంహారణ చేసుకునే వాటిలో 1 by 1 వస్తుంది. అలా ఎంబీటీ అని ఒక పార్టీ ఉంది. ఇది ఎంఐఎం పార్టీకి అపోజిషన్ అన్నట్టు. ఎంబీటీ ముస్లిం పార్టీ అండ్ ఎంఐఎం ముస్లిం పార్టీ. ఈ ఎంబీటీకి యాకుత్పురాలో మొన్న ఆల్మోస్ట్ 800 పాపం ఓట్లు తక్కువ వచ్చినాయి. వాళ్ళకి ఏమైనా 900 ఓట్లు కనుక వచ్చినా ఎంబీటీ వాళ్ళు యాకుత్పురాలు ఎమ్మెల్యేగా అయ్యారు. గతంలో ఎంబీటీ వాళ్ళు 3DPతో పొత్తు పెట్టుకుని 2-3 స్థానాలు ఎమ్మెల్యేగా గెలుచున్నారు. సో ఈ పార్లమెంటు స్థానానికి సంబంధించి చూసుకుంటూ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఈ నాంపల్లి, చాంద్రాయణగుట్ట, తర్వాత యాకుత్పుర, చార్మినారు, ఇంకా ఉంటాయి కదా ఆ ఏరియాలో అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ మొత్తం తీస్తా ఉంటే మొన్న ఏకంగా 1,00,000 ఓట్లు తీసి అవతల పడేసింది ఎన్నికల కమిషన్. ఎందుకంటే అవన్నీ డూప్లికేట్ ఓట్లు. ఓకే, ఇక రిమైనింగ్ ఓట్లలో కాంగ్రెస్ కూడా ముస్లిమ్స్ ఫేవర్గానే ఉంటారు కాబట్టి ముస్లిమ్స్ కొంతమంది కాంగ్రెస్ ఓట్లు వేస్తారు. ఎంబీటీ పోటీలో ఉంటే ఎంబీటీ కొంతమంది ముస్లిమ్స్ ఓటేస్తారు. ఎంఐ కొంతమంది ముస్లిమ్స్ ఓటేస్తారు. ఇండిపెండెంట్లో ఉంటే వాళ్ళకి కొంతమంది వేస్తారు. కమ్యూనిస్టుల నుంచి ఉంటే వాళ్ళకి కొంతమంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకి కొంతమంది, ఈ మేబీ కొంతమంది ముస్లిమ్స్ బీజేపీ కూడా వేయచ్చు. ఇక హిందువుల్లో అత్యధికంగా బీజేపీకి ఓట్లు వేయచ్చు. అప్పుడేంటి ఈజీగా బీజేపీ గెలిచేసింది. సో బీజేపీ గెలిస్తే కష్టం రా అబ్బాయి మనకి అన్నట్టుగా మరి ముస్లిం మత పెద్దలు మొత్తం కూర్చొని మాట్లాడుకున్నారు ఏంటో కానీ ఎంబీటీని పోటీ నుంచి ఉపసంహరించుకునేలా చేశారు. సో ఇప్పుడు ముస్లిం పార్టీ అంటే ఎంఐఎం ఒక్కటే ఉంది. అంటే మాధవిలత దెబ్బకి ఓ రకంగా బీజేపీ సెంట్రల్ లెవెల్ నుంచి చేస్తున్న క్యాంపెయిన్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్కి కావచ్చు, పాత బస్తున్నటువంటి ముస్లిం పార్టీలు ఏవైతున్నాయో ఓ రకంగా భయపడ్డాయి. ఈసారి మనం ఓడిస్తారు రావాలని. ఎందుకంటే మన రంజాన్ మాసం అప్పుడు వీళ్ళు అంత పట్టించుకోవాలి. బట్ మాధవిలత ఏం చేసింది, గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి మొత్తాన్ని ముస్లిమ్స్ని కూడా అడగాల్సిన విధంగా అడిగింది, చెప్పాల్సిన విధంగా చెప్పేసింది. దాంతో కొంత వాళ్ళు కూడా ఇటు సైడ్ మొగ్గు చూపుతున్నట్టు వాళ్ళకి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది. దాంతో ఊరి బాబాయ్ ఇక్కడ మనం కనుక గెలవకపోతే, బీజేపీ కనుక గెలిస్తే కష్టం అని అనుకొని ఇక ఎంబీటీని పోటీ నుంచి తప్పించున్నారు. ఇక ఇప్పుడు ఎంఐఎం అండ్ బీజేపీ ప్రధాన పోటీ ఇక్కడ అన్నాడు. ఆ కాంగ్రెస్ సంబంధించి కూడా కొంచెం డమ్మీ క్యాండిడేట్ అనొచ్చు అని కూడా నాకు తెలియదు, కానీ ఆయన గురించి నాకైతే ఏం తెలియదు. నేను ఎప్పుడు ఆయన గురించి వినింది లేదు. అలాగే బీఆర్ఎస్ నుంచి పోటీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అంత స్ట్రాంగ్గా నాకైతే అనిపించడం లేదు. సో ఈ ప్రధాన పోటీ ఎంఐఎం అండ్ బీజేపీ మాధవిలత మధ్య ఉండబోతుంది. అండ్ ముస్లింల ఓట్లు అయితే గంప కొత్తగా ఎంఐఎంకి పడే ఛాన్స్ అయితే ఉంది. బట్ హిందువుల మధ్య ఓట్లు అయితే మనకి చీలే అవకాశం అయితే ఉండొచ్చు. బట్ మరి ఎంబీటీ తప్పుకుంటుంది. అసలు ఏమంటుంది ఏంటంటే, మతతత్వ పార్టీకి మేము ఏనాడు సపోర్ట్ ఇచ్చేది లేదు అన్నారు. మతతత్వ పార్టీ అంటే బీజేపీని అన్నారా, ఎంఐఎంని అన్నారా, క్లారిటీ లేదు. అయితే సెక్యులర్ పార్టీకి మేము మద్దతు ఇస్తామంటున్నారు. అంటే కాంగ్రెస్కి సపోర్ట్ పెట్టడం కోసం ఇప్పుడు ఉపసంహారం చేస్తున్నట్టు అది తెలియదు. బట్ డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మనకు తెలుస్తుంది ఏంటంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో యాకుత్పురాలో ఎంఐఎం నుంచోకుండా ఓన్లీ ఎంబీటీకి సపోర్ట్ ఇస్తారని చెప్పి మనకు తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉపసంహారం చేసుకుంటున్నారు. అంటే విన్ విన్ సిచ్యువేషన్ వైజ్, అండ్ నువ్వుకి ఉపయోగం నాకు ఉపయోగం రా బాబు అన్నట్టు. సో ప్రధాన పోటీ ఎంఐఎంకి బీజేపీకి మధ్య ఉండబోతే నాకు క్లియర్గా అర్థమవుతుంది. అసదుద్దీన్ ఓవైసీ అండ్ మాధవిలత మధ్య టఫ్ ఫైట్. సో గెలిచే అవకాశాలు ఆల్మోస్ట్ మాధవిలత సైడే ఉన్నాయి. ఇంకా కొంచెం అటు ఇటు చేసి ఎన్నికల సమయంలో కొంచెం ఏదైనా చేయగలిగితే అసదుద్దీన్ ఓవైసీ గెలవచ్చు. బట్ ఐఎమ్ షూర్ ఇంత టఫ్గా ఎప్పుడు హైదరాబాద్ స్థానంలో అయితే నేనైతే పోటీ అయితే చూడలే.